అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం భగవద్గీతలో 2వ అధ్యాయము సాంఖ్యయోగం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇంతవరకు అర్జునుల వారికి విషాదం వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునికి ఆత్మ గురించి, ఆత్మ శరీరం గురించి, శరీరం నశించును కానీ ఆత్మ ఈ రోజు కూడా నశింపదు. అంటే దానికి మరణం లేదు అని చెప్పని ఆత్మ గురించి వివరణ ఇచ్చాడు. అలాగే స్వధర్మం గురించి కూడా ఇచ్చారు. నువ్వు నీ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పి. అలాగే సమత్వ బుద్ధి అంటే ఇన్‌బ్యాలెన్స్ గా కాకుండా బ్యాలెన్స్ గా ఉంటూ కర్మను ఆచరించమని చెప్పారు. అలాగే అంతవరకు కూడా మొత్తంగా నిష్కామ కర్మ గురించి చెప్పుకుంటూ కర్మయోగం గురించి కూడా చెప్పాడు. అలాగే జన్మ మృత్యు రూప మహాభయం అంటే మరణం అంటే ఏంటిది, ఆ మరణ భయంలో ఉంటూ నా వాళ్ళు అనుకుంటూ బంధువులు అందరు ఏమవుతారు అనుకుంటూ మళ్ళా వాళ్ళ కోసం నువ్వు జన్మ తీసుకొని ఉంటావు. దీనికోసం నువ్వు మళ్ళీ తిరిగి లర్నింగ్ పూర్తి చేయాలి. ఏదైతే యుద్ధం చెయ్యను అని ఆపేస్తున్నావో ఆ యుద్ధం నువ్వు చెయ్యకుండా ఉంటే నెక్స్ట్ జన్మలో జన్మ తీసుకొనైనా సరే నువ్వు అది చెయ్యాలి అని ఆ కర్మబంధం గురించి చెప్తూ కర్మబంధంలో నుంచి ఎలా బయటికి రావాలి అంటే, అలాగే కర్మయోగం గురించి మొత్తంగా మనం తెలుసుకున్నాం. కర్మయోగం కూడా నిష్కామ కర్మగా ఎలా మార్చుకోవాలి అన్నదంతా తెలుసుకున్నాం. ఇప్పుడు 47వ శ్లోకం అలాగే గుణాల గురించి కూడా చెప్పాడు. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, కోరికలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, కోరికలను త్యజించి యుద్ధం చేసినప్పుడు ఎలాంటివి దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్‌లో తెలుసుకున్నాం. ఈరోజు 47వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 40వ శ్లోకం. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोऽस्त्वकर्मणि. దీని సారాంశం తెలుసుకుందాం. కర్తవ్య కర్మము ఆచరించుట యందే నీకు అధికారం కలదు. ఎన్నటికీ దాని ఫలముల యందు లేదు. కర్మ ఫలములకు నువ్వు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నువ్వు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడివై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. ఎందుకు ఇది చెప్పాడు అనంటే, అంత ఫస్ట్ లో చెప్పినప్పుడు కూడా ఏం చేశాడు అంటే, ఎన్నిగా తన లోపల ఉన్న క్వశ్చన్స్ అన్ని బయటికి వచ్చాయి. అంటే మరణము, పితృదేవతలు, స్వర్గము, ఇక్కడ నా వాళ్ళు అందరి గురించి వచ్చాయి కదా. తర్వాత కృష్ణ పరమాత్మ గురించి కూడా నీకు కూడా పాపం అంటుతూనే అన్నాడు కదా. తర్వాత నేను చనిపోతాను, రాజుగా ఉండి ఉండకుండా పర్వాలేదు, భిక్షం ఎత్తుకొనైనా నేను ఉంటాను, కానీ కర్మను చెయ్యను అంటే యుద్ధము చెయ్యను అని చెప్పాను అన్నాడు కదా. వీటన్నిటికి ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ అర్జున వారికి చెప్తున్నాడు. కర్తవ్య కర్మను ఆచరించట యందే నీకు అధికారం కలదు. ఎందుకు ఇక్కడ కర్తవ్య కర్మ అని చెప్పానంటే, మనం చెప్పుకున్నాం కదా ఇంతవరకు, క్షత్రియుడుగా జన్మ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా యుద్ధం చెయ్యాలి. యుద్ధ రీతి ఎలాగంటే ఇది అర్థం కావాలి. కర్తవ్య కర్మను ఆచరించటందుకు నీకు అధికారం కలదు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా తీసుకుందామంటే, యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు యుద్ధం చెయ్యాలంటే సైనికులకు యుద్ధంలో అర్హత ఉంటుంది. యుద్ధానికి చేయవలసినవి కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని అధికారాలు ఇస్తారు. అధికారాలు ఇచ్చి నియమాలు ఇస్తారు. నియమాలు చెప్తారు. ఈ రూల్స్‌కు నువ్వు అతిక్రమించకూడదు. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నీకు చంపే అధికారం ఉంది. అలాగే గన్ ఇస్తారు. అంటే రివాల్వర్ గన్ ఇచ్చినప్పుడు కూడా ఆ గన్నుకు లైసెన్స్ ఇవ్వబడుతుంది. అలాగని లైసెన్స్ ఉందని అందరిని చంపేస్తే కాదు. రూల్స్‌కి అతిక్రమించకూడదు. ఎప్పుడైతే రూల్స్‌కు అతిక్రమిస్తామో దానికి సంబంధించింది నీకు అధికారం పోతుంది. అంటే ఏమవుతుంది? డిస్మిస్ చేస్తారు కదా. అలాగే మనకు కూడా కర్తవ్యంతో వస్తాము. కర్మలను ఆచరించాలని, ఇది నేను చెయ్యను, ఇలా నేను ఉండను, ఇలా ఉంటే నేను బాధపడుతున్నాను, నేను చెయ్యనంటే సరిపోదు. అంటే మనము పైలోకాల నుంచే ముందే
డిజైన్ చేసుకొనొచ్చాం. ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా డిజైన్ చేసుకొనొచ్చిన తర్వాత తీరా ఇక్కడికొచ్చిన తర్వాత ఇలా ఇలా ఉంటే నేను ఇబ్బంది పడతాను. ఇలా ఇంటికి వెళ్తే నేను బాధపడతాను. ఇలా నా భర్తతో నేను అంగీకరించి ఉండాలంటే నాకు కష్టం. ఇది నేనుండను అంటే కుదరదు. అత్తమామతో ఉండాలన్నా, భార్యాభర్తలతో ఉండాలన్నా, లేదా ఒక సమస్యను తెచ్చుకొనున్నా ఏదైనా సరే. ఎందుకంటే పైనే ఆ కర్తవ్యాన్ని తీసుకొనొచ్చాం. కాబట్టి ఇప్పుడు చెయ్యను అంటే కుదరదు అని చెప్తున్నాడు. అంటే కర్మను ఆచరించ నీకు అధికారం కలదు. ఎన్నటికి దాని ఫలము యందు లేదు. అంటే దాంట్లో పాసా, ఫెయిలా ఎలాంటిది? అంటే నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నీ కర్తవ్యం. దీనివల్ల నాకు లాభం వస్తుందా? నష్టం వస్తుందా? లేదు ఈ ఫలం అంటే ఈ కర్మను నేను చేస్తున్నా అంటే దీనివల్ల నాకు లాభమే వస్తుంది. నాకు లాభమే కావాలే అని జెప్పి అంటే కూడా నీకు లేదు. ఆ ఫలితం పైన నీకు అధికారము లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎలా అంటే చూడండి. హ్మ్. అతడు తన అర్హతను అనుసరించి పరమేశ్వరుని ఆజ్ఞలను పాటించుచు కర్మలయందు వాటి ఫలములయందు ఆసక్తిని సర్వదా త్యజించి ఆ కర్మలను పరమేశ్వర ప్రాప్తికి సాధనములుగా చేసినచో అతనికి సహజంగానే పరమాత్మ ప్రాప్తి కలుగును. అర్జునుడు మానవ శరీరమును కలిగి ఉండుట వల్ల అతనికి కర్మచరములకు అధికారము కలదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటిది? ఎప్పుడైతే మనం ఎలాంటిది చెయ్యాలి అంటే, మనం ఏమంటాం? సర్వం కృష్ణార్పణమస్తు అంటాం. లేదా శివార్పణము అని చెప్తాం. మనకు మంత్రాలలో వస్తుంటాయి. అంటే ఏంటిది? ఇప్పుడు నాకు పూజ చేసే అవకాశం వచ్చింది. నేను ఈ పూజను చేస్తున్నాను. దీన్ని ఎవరికి అర్పిస్తున్నాను? ఎవరికి చేస్తున్నాను అంటే పరమేశ్వరుడికి, కృష్ణునికి. కృష్ణార్పణమన్నా, పరమేశ్వరార్పణమన్నా, శివార్పణమన్నా, అలాగే ఇప్పుడు మనం చేసే పనులు కూడా ఏదైనా సరే మంచి పుణ్యకర్మలు. పాపం అంటే భగవంతుడి లిస్ట్‌లో ఎయొద్దు. మన లిస్ట్‌లోనే ఏసుకోవాలి. పుణ్యం చేసినా, ఏం చేసినా ఏంటిది? సర్వార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అంటే ఏంటిదంటే, ఇది నాకు ఇవ్వబడ్డది. ఎవరిచ్చారు అనంటే నాకు పరమాత్మ ఇచ్చాడు. పరమాత్మ ఇచ్చాడు కాబట్టి పరమాత్మ ద్వారా నేను చేస్తున్నాను. ఇక్కడ నాది ఏమీయు లేదు అన్న విధంగా ఎప్పుడైతే నువ్వు ఆ కర్మలను చేస్తావో, అంటే ఆ ఫలాపేక్ష లేకుండా నువ్వు ఆ కర్మలను ఆచరిస్తావో, ఆ కర్మ ఫలం నీకు అంటదు. అంటకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ పరమాత్మని మెన్షన్ చేస్తున్నాడిక్కడ. పరమాత్మ వైపు అంటే ఆ పరమాత్మ అంటే ఎవరు? ఎక్కడి నుంచొచ్చాడు? ఆయన ఎవరు? నువ్వు ఎవరు? అని మొత్తంగా మనకర్థమయ్యి, ఆ పరమాత్మ నుంచే వచ్చాము. నేనొక దాని కోసం భూమి మీదకొచ్చాను. ఈ ఫలితాన్ని నేను చెయ్యాలి. ఈ పనిని చెయ్యాలి. ఈ పని వల్ల ఫలితాన్ని నేను ఆశించకూడదు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ మనకు లేదు. లేదు కాబట్టి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే పరమాత్మకి సరెండర్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా అదే ధ్యానం చేయడం గాని, సజ్జన సాంగత్యంలో వింటూ తెలుసుకుంటూ ఉండడం ద్వారా అప్పటికిప్పటికి ఎంత తేడా వచ్చింది మనకు? అంటే ఇంకా రావాలి. ఇంకా రావాలి. అంటే ఫస్ట్‌లో మనకు గుర్తింపు కావాలనుకుంటాం. తర్వాత గుర్తింపు వద్దని అనుకుంటాం. అంటే ఏమవుతుంది? మెల్లమెల్లగా పైనికి వెళ్ళిపోతుంటాం. అహం అన్నది వచ్చేస్తుంటుంది. అప్పుడేమవుతుంది? ఇక్కడనే మళ్ళా దీనికోసం రావాలే. అంటే మంచికైనా, చెడుకైనా. ఇప్పుడిక్కడ నేను చేస్తున్నాను అనంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. నా చేయించబడుతుంది. నా ద్వారా నేనొక వాహకంగా నేను చేస్తున్నాను అన్నప్పుడు ఫలాపేక్ష లేకుండా ఉండడము. కాబట్టి నువ్వేం చెప్తున్నావు నువ్వు? ఆసక్తుడువు కావలదు. అంటే ఎందుకు చెప్పాడు? నేను యుద్ధం చేస్తే గెలుస్తే ఇక్కడ భోగం అనుభవిస్తా. ఎవ్వరు ఉండరు. అలాగే వీళ్ళందరిని చంపేస్తే స్వర్గం పోతా. కానీ ఆ స్వర్గంలో కూడా నాకు ఆనందం లేదు. అలాగే నా పితృదేవతలకు పాపమొస్తుంది. మహాపాపమొస్తుంది. అంటే ఇవన్నిటిని ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆసక్తుడవు కావలదు అనగా ఫలాపేక్ష రహితుడివై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించుము. అంటే కర్తవ్య బుద్ధి తక్షణ కర్తవ్యం అనేది ఏంది? కర్తవ్య బుద్ధి అని మెన్షన్ చేస్తున్నాడు. అంటే బుద్ధిని ఉపయోగించు. ఇప్పుడు యుద్ధం చెయ్యాలనా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు నీ కర్తవ్యం ఏంటిది? నువ్వు క్షత్రుడివి. ఎందుకొచ్చావు? యుద్ధం చేయడానికి నువ్వొచ్చావు. యుద్ధం చేస్తాననే వచ్చావు గదా! ఆ యుద్ధం చెయ్యి. ఇదే సేమ్ మన జీవితంలో గూడా జరుగుతున్నది. ఆ కర్తవ్యంతోనే వచ్చాం గదా!
అందుకే కర్తవ్య బుద్ధితో ఎప్పుడైతే కర్మలను ఆచరిస్తామో దాని గురించి మనకు అవసరం లేదు. అంటే ఇక్కడనే నా ద్వారా చేయించబడుతుంది. నేను చేస్తున్నాను ఒక వాహకంగా అన్నప్పుడు ఏ విధమైనది ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే జన్మ మృత్యు పరంలో ఇరుక్కొని ఉంటాము. అలాగే ముక్తి మనకు దొరకదు. జీవన్ముక్తి అన్నది ఇక్కడ దొరకదు. కాబట్టి జన్మ మృత్యు రూప సంసార బంధం నుండి జీవుణ్ణి ముక్తిగా చేయుటకు, ఇతరుల హితమును గురించుటకు మనోర్బుద్ధియ ఇంద్రియములతో సహా మానవ శరీరం ఒసంగి తద్వారా నూతన కర్మలను ఆచరించుటకు అధికారం ఇయ్యబడుతుంది. కనుక ఈ అధికారం ఉపయోగం చేయువాడు కర్మబంధం నుండి ముక్తుడై పరమ ప్రాప్తి పొందుదురు. దుర్వినియోగమునర్చిన వాడు దండింపబడతాడు. పైగా అతనికి అధికారము ఉపసంహరింపబడుతుంది. అంటే అంతే కదా! పరమాత్మ చేస్తూ ఉన్నాము. పరమాత్మ ఇచ్చాడు చేస్తూ ఉన్నామంటే దీంట్లో నుంచి మనం బయటపడిపోతాం. లేదా మనకు వచ్చిన దాన్ని ఉంది కదా అని చెప్పి దాన్ని దుర్వినియోగం ఎప్పుడైతే చేస్తావో నీకు స్వర్గము దొరకదు. నరకంలోనూ ఉంటావంటే ఎక్కడుంది నరకము, స్వర్గము 2 ఇక్కడనే ఉన్నాయి. కాబట్టి నువ్వు మళ్ళా బంధంలో ఇరుక్కొని బాధింపబడతావు. ఎప్పుడైతే నీకు ఒక అర్హత ఇచ్చి నువ్వు పోతావని చెప్పి ఉన్నావో దాన్ని దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అనంటే తత్వ జన్మల్లో వెళ్ళిపోతావు. తత్వ జన్మల్లోకి నీవు పడిపోతావు అని చెప్పని ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ శ్లోకం 48. ఒక్క నిమిషం మాస్టర్స్. నలభై 48వ శ్లోకంలో తాత్పర్యం తెలుసుకుందాం. ఓ ధనంజయ, యోగ స్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరించుము. ఈ సమత్వ భావమే యోగమందు అని చెప్తున్నాడు. అంటే యోగ స్థితుడవై ఆ ఆసక్తిని వీడి అంటే ఎప్పుడైతే యోగ స్థితిలో ఉంటామో అంటే ఆ సమాధి స్థితిలో ఎలాగైతే ఉంటావో నువ్వు కూడా ఇక్కడ అలానే ఉండి అన్నిటి యందు ఆసక్తిని తీసేయమంటున్నాడు. వేటి యందు ఆసక్తి యునక సిద్ధి అసిద్ధి ఎడ సమత్వ భావం కలిగి ఉండి అంటే సిద్ధి అసిద్ధి అంటే సిద్ధి అంటే వస్తుంది, అసిద్ధి అంటే రాకపోవడం. అంటే ఇప్పుడు మనం ఏదైతే పని చేస్తూ ఉన్నామో ఆ పని యందు లాభమా నష్టమా, ఇది జరుగుతుందా ఇది జరగదా, ఇవన్నిటిని వదిలేసి సమత్వ భావంతో అంటే దేనికైనా సరే అన్న సిద్ధంతో ఉండి కర్తవ్య కర్మలను ఆచరించుము అంటున్నాడు. అంటే అతని కర్తవ్యం ఏంటిది? యుద్ధం చేయడం. క్షత్రుడు కాబట్టి నీ కర్తవ్యం అది. దాన్ని నువ్వు ఆచరించుము. ఈ సమత్వ భావమే యోగమందురు. యోగం అంటే ఏంటిదంటే ఈ రెండిటిని కలిగి ఉండడమే. అంటే దేనికైనా రెడీ. ఇది నేను చెయ్యగలను అంటే నా ముందుకొచ్చిందంటే నేను చేస్తాను. నా ముందుకి ఇది రాలేదు అంటే నేను చెయ్యను అన్న విధంగా ఉండు. అంటే ఇప్పుడు అతని ముందుకొచ్చింది. యుద్ధం చెయ్యాలన్న ఆశ వచ్చింది. కోరికొచ్చింది. ఎక్కడి నుంచొచ్చింది మోహము? రాజ్యం కావాలని చెప్పని. వాళ్ళు లాగేసుకున్నారని చెప్పని. మళ్ళీ నీకు స్టార్ట్ అయిందిగా ఆల్రెడీ. వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళాను చెయ్యను అంటే ఎలా? కాబట్టి చెయ్యు అంటున్నాడు. మనం కూడా సేమ్ అంతే గదా! అర్జునులమే గదా మనం కూడా. కావాలని కోరుకున్నాం. చెయ్యాలనే వచ్చాము. ఇది కావాలని కోరుకున్నాము. ఇప్పుడు వద్దు అంటే ఎలా? కుదరదు. కాబట్టి దాన్ని నువ్వేం చెయ్యి సమత్వ భావంతో చెయ్యి. ఇప్పుడు నేను చేస్తాను. రిజల్ట్ వచ్చిందా? ఓకే. రాలేదా? ఓకే. ఓకే. లాస్ట్ చెప్పుకున్నాం మనం. ఏంటిది? పాస్ అయితే జ్ఞానం వస్తుంది. ఫెయిల్ అయితే అనుభవం వస్తుంది. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనకు. అయ్యో! నేను ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళాను. లేదా నేను సుపీరియారిటీలోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటాం. ఈ రెండిటిని కాదు. నిష్కామ కర్మ సమబుద్ధితో చెయ్యాలి. అదే యోగమందురు అంటున్నాడు. తర్వాత 49వ శ్లోకంలోని అంతరార్థం తెలుసుకుందాం. ఈ సమత్వ బుద్ధి యోగం కంటే సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనుంజయ, నువ్వు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రమింపుము. ఏలనన ఫల శక్తితో కర్మలు చేయవాడు
అత్యంత దీనులు, కృపణులు. అంటే ఇంతకుముందు ఏం చెప్పాడు? అన్నిటిని వదిలేయి, ఆసక్తిని వదిలేయి, సిద్ధి, అసిద్ధులను సమత్వంతో ఉండు అనుకుంటూ ఇలా చేస్తే ఎలా ఉంటుంది? అంటే ఆ కర్మను చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఈ కర్మను చేస్తే ఫలితం ఎలా ఉంటుందని చెప్తున్నాడు. సమత్వ బుద్ధి యోగం కంటే సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందింది. సకామ కర్మ అంటే ఏంది? సరికాని కర్మ. కోరికలు అంటే క్షణమైన కోరికల కోసము, క్షణమైన సుఖప్రాప్తి కోసం చేసేదే సకామ కర్మ. ఇది నిమ్న శ్రేణికి చెందింది. అంటే తక్కువ స్థాయికి, అంటే క్షణికమైన ఆవేశం. ఇప్పుడు మనం అంటాం చూడు, క్షణికమైన ఆవేశంలో తీసుకునే నిర్ణయము ఎప్పుడు కూడా మనకు ఉపయోగం కాదు. ఆలోచించాలి, ఒక సమయం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. అంటే కొన్నిసార్లు సరికాని కాలంలో ఏం చెయ్యాలి? కాలానికి వదిలేయాలంటాం చూడండి. అలా ఏదైతే మనం కర్మను చెయ్యాలనుకున్నామో ఆ కర్మ సరైనదా? సరికానిదా? దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది? లేదబ్బా ఏదో ఒకటి చేసేస్తాను ఆ సమయంలో అనంటే సరిపోదు. అందుకే పరమాత్మకు చెప్తున్నాడు. పరమాత్మ యందు దృష్టిని ఉంటి నువ్వు సమబుద్ధితో కర్మను చెయ్యన్నాడు ఇంతకుముందు. మళ్ళా దాని రిజల్ట్ ఇలా ఉంటుంది చేస్తే. మళ్ళా దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే నిమ్న శ్రేణికి చెందిందిది. సకామ కర్మ అంటే ఆ క్షణంలో, ఆ సమయంలో తీసుకునే దాంది. అంటే ఇక్కడ బుద్ధిని ఏ రకంగా గూడా ఉపయోగించని వాడు క్షణికమైన ఆవేశంతో, క్షణికమైన కోరికలతో చేసేది తప్పు. కాబట్టి ఎందుకంటే ఆ ఫలాశక్తితో కర్మలు చేయవాడు అత్యంత దీనులు, కృపణులు అని చెప్తున్నాడు. అంటే ఆ ప్రతిఫలం ఇప్పుడే కావాలి రిజల్ట్. అంటే దాంట్లో మంచి విచక్షణ, చెడు, బుద్ధి అన్నది ఇంకా ఏమీ లేదు. లేదు కాబట్టి దానివల్ల చేస్తున్నప్పుడు వాడు ఎటువంటి వాడు అంటే అత్యంత దీనుడు. కానీ అతడేం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? యోగీశ్వరునవ్వు, యోగంతో కర్మని చెయ్యు, కర్మయోగంలో ఉండు, సమత్వ బుద్ధితో ఉండు. అందుకని సమత్వ బుద్ధి యోగముని ఆశ్రయించుము. అందుకే సమత్వ బుద్ధి యోగము ఎక్కడికెళ్ళి వస్తుందంటే జ్ఞానం వస్తేనే ఈ బుద్ధి వస్తుంది. తెలుసుకుంటేనే ఈ బుద్ధి వస్తుంది. అంతే గదా! ఒకప్పుడున్న మన జీవితము, ఇప్పుడున్న జీవితానికి ఎంత తేడా ఉంది. అప్పుడు బుద్ధి లేని, ఇప్పుడు మనం గూడా ఎప్పుడు అనుకుంటాం చూడండి, బుద్ధి లేని పనులు చేశాము. నా బుద్ధి ఏమయ్యింది అంటాం. ఎదుటి వాడిని కూడా ఏమంటారు? నీకు బుద్ధుందా అని అడుగుతారు. ఫస్ట్ నీకేమైనా బుద్ధుందా? ఇంగిత జ్ఞానం ఉందా అని అంటాడు. అంటే ఏంటిది? దాన్ని ఉంది, ఉపయోగించుకోలే. అలాంటి వానికి ఏమవుతుంది? ఇప్పుడు జస్ట్ మనది మనమే అనుకుంటాం. లేదా ఎదుటి వాడిని తిడతాం. అంటే అక్కడ ఏంటిది? క్షణికమైన ఆవేశంలో ఒక్క సెకండ్ల పాటు తీసుకున్న నిర్ణయము, ఆలోచించకుండా చేసిన దాంట్లలో ఫలితము ఎదుటి వాడికి ఇబ్బంది పడుతుంది. నువ్వు ఇబ్బంది పడతావు. కాబట్టి ఏం చెప్తున్నాడిక్కడ? ఫలాపేక్ష లేకుండా కర్మం చెయ్యి. ఫలాపేక్షతో చేస్తే ఇబ్బందవుతుందంటున్నాడు. మరిప్పుడు 51 50వ శ్లోకంలో సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్య పాపములను రెండిటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నువ్వు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రమింపుము. ఇదియే కర్మచరణం నందు కౌశల్యము. అనగా కర్మ బంధం నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. మళ్ళీ ఇప్పుడు ఈ 2 చెప్పాడు. సకర్మ, అలాగే బుద్ధిని ఉపయోగించు, సమబుద్ధిని ఉపయోగించు, యోగస్థితుడివై అని చెప్పన్నాడు కదా! ఇక్కడ చూడండి, సమబుద్ధ యుక్తుడైన పాపపుణ్యములు రెండిటిని ఈ లోకం నుండి త్యజించును. అంటే ఎప్పుడైతే సమత్వ బుద్ధితో ఉండి పనులు చేస్తాడో ఈ ఫలితం అంటే పాపపుణ్యాలు ఏదైతే చేస్తున్నాడో రెండిటిని ఈ లోకం నుండి త్యజించును అంటే వదిలివేస్తాడు. ఎలా అంటే జన్మ జన్మాంతరముల యందు ఈ జన్మ యందు చేయబడిన పుణ్య పాప కర్మల సంస్కార రూపమున అంతఃకరుణ సంచితమగును. సమబుద్ధి యుక్తుడైన కర్మయోగి ఈ కర్మలను అన్నిటినీ ఈ లోకం నందే త్యజించును. అనగా ఈ ప్రస్తుత జన్మయందే అతడు తన సమస్త కర్మల నుండి ముక్తి అడగును. అప్పుడు అతనికి ఆ కర్మలతో ఎట్టి సంబంధము మిగిలి ఉండదు. కావున ఆ కర్మలు అతనికి పునర్జన్మ రూప ఫలములు ఇయ్యవు. నిస్వార్థ భావంతో కేవలం లోకహితార్థమై చేయబడు కర్మల వల్ల అతనికి సమస్త కర్మలు విలీనమగును. ఇది చాలా మనకు ఇంపార్టెంట్. ఏంటిది? ఎన్నో జన్మల నుంచి చేస్తున్న పాపపుణ్యాల కోసమే కదా జన్మలు తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ సమ బుద్ధియుక్తుడై పాపపుణ్యాలు రెండిటిని ఈ లోకంలోనే త్యజించును. అంటే ఇందాక చెప్పాడు కదా, నిష్కామ కర్మతో ఉంటూ
ఫలితం పైన ఆశించక ఇది చేస్తున్నానన్నది లేకుండా త్యజించుతూ నువ్వు కర్మలను చెయ్యి. అంటే ఏంటిది? నో ఎక్స్‌పెక్టేషన్స్. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఎలా ఉండాలి? నాకు అవకాశం వచ్చింది. నా ద్వారా చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఇదే కాదు కుటుంబంలో కూడా బాధ్యతలలో కూడా ఈ బాధ్యతను నేనే తీసుకొనొచ్చాను. ఈ బాధ్యతను నేనే ఫేస్ చేయాలి. ఈ సమస్యను నేనే తీసుకొనొచ్చాను కదా! ఈ సమస్యను కూడా నేను ఫేస్ చేయాలి. మళ్ళీ ఈ ఫేస్ చేసే సమయంలో నేను పాస్ అవుతాను, ఫెయిల్ అవుతాను. రెండిటిని నేను సమానంగా తీసుకుంటాను. అని ఎప్పుడైతే నువ్వు చేసుకుంటూ ఎళ్ళిపోతావో, దాని రిజల్ట్ నీకు తర్వాత తెలుసుకుంటూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం గదా! అనుభవము, జ్ఞానము. ఈ 2 ఎప్పుడైతే అది నువ్వు చేసుకుంటూ పోతావో, ఇక్కడ నీకు దెబ్బలైతే పడతాయి. ఖచ్చితంగా. ఆ దెబ్బల దాంట్లో గుణపాఠం ఎప్పుడైతే నేర్చుకుంటూ నెమ్మదిగా మనం ప్రయాణం చేస్తూ ఉంటామో, ఈ జన్మలో ఎప్పుడు మనం అనుకుంటుంటాం కొత్త కర్మలు చెయ్యొద్దు అని. పాత కర్మలు ఎలాగో తీసేసుకుంటున్నాం అర్థమవుతుంది. కానీ కొత్త కర్మలు చెయ్యొద్దని. ఎప్పుడైతే నువ్వు కొత్త కర్మలు చెయ్యకుండా ఉంటావో, నీ బుద్ధిని ఉపయోగిస్తూ ఉంటావో, ఆ జ్ఞానం వస్తుంది. కర్మ ఎందుకోసం వస్తుంది? ఒక సమస్య మనకి గుణపాఠం నేర్పించడానికి. ఇది చేస్తే తప్పు జరుగుతుంది. ఇది చేస్తే బాధ కలుగుతుందని మనం సొంతంగా తీసుకొని అనుభవించినప్పుడు, ఆ అంగీకార తత్వం వచ్చినప్పుడు జ్ఞానం వచ్చింది. ఎప్పుడైతే అది జ్ఞానం వచ్చిందో, తెలుసుకున్నామో, మన్నించామో, తర్వాత క్షమాపణ అడుగుతూ ఉన్నామో, క్షమిస్తూ ఉన్నామో, కర్మల్లో నుంచి బయటికొస్తాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? జ్ఞానం వచ్చింది. ఎప్పుడైతే ఈ జ్ఞానం వచ్చిందో, నీ పాత జన్మల్లోవి అంటే మొత్తం ఎన్ని జన్మల నుంచి తీసుకుంటున్న పాప పుణ్యాలు అంటే ఇక్కడ నీకేం జరిగింది? బుద్ధొచ్చింది. సమత్వ బుద్ధొచ్చింది. మొత్తంగా. ఆహ్, తెలిసిపోయింది. మంచి చేస్తే ఏం జరుగుతుంది? చెడు చేస్తే జరుగుతుంది. నేను చేస్తానంటే ఏం జరుగుతుంది? నేనే చేస్తున్నానంటే ఏం జరుగుతుంది? నా ద్వారా చేయిస్తే, నా ద్వారా వచ్చింది నేను చెయ్యగలుగుతున్నానంటే ఏం జరిగింది? ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో ఆటోమేటిక్‌గా ఏం చెప్తున్నాడు? కర్మ బంధముల నుండి విముక్తుడవుతాడు. ఈ జన్మనే అలాగే సమస్త జన్మల నుండి. మొత్తంగా అవుతాడు. ఎందుకు తర్వాత అతనికేందిది పునర్జన్మ రూప ఫలములు ఇవ్వవు. అంటే మళ్ళా అతనికి ఇంకొక జన్మలో కూడా ఏమీ ఉండదు. కర్మలుండవు. అది ఎలా చెయ్యాలి? అంటే నిస్వార్థ భావంతో, నిస్వార్థ బుద్ధితో లోకహితంకై చెయ్యాలి. అలాగే సమస్త ఎప్పుడైతే అలా చేస్తామో సమస్త కర్మలన్నీ విలీనమవుతున్నాయని చెప్తున్నాడిక్కడ. ఎప్పుడైతే ఆ సమస్త కర్మలు విలీనమవుతాయో కర్మబంధం నుండి ముక్తవుతుంది. అంతే గదా! ఇది ఏ మార్గం. ఏముందబ్బా నీకు మార్గము అని జెప్పని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడంటే అర్జునుల వారికి ఇదే. ఇలా చెయ్యి. నువ్వు విముక్తవుతాడు. ఎందుకంటే బంధాల్లో ఉన్నానంటున్నాడు గదా! కర్మను చెయ్యను. చేస్తే రిజల్ట్ ఏంటిది? చెయ్యకుంటే రిజల్ట్ ఏంటిది? నా వల్ల కాదంటున్నాడు. ఇది కూడా ఒక మార్గం ఉంది. ఇలా చెయ్యు అంటున్నాడు. మరి 51 శ్లోకంలో ఏలననగా బుద్ధియుక్తుడై లైన జ్ఞానులు కర్మ ఫలములను త్యజించి చరణ మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేకాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. మళ్ళా ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడు. ఏలనననా స సమబుద్ధయుక్తులై జ్ఞానులు కర్మ ఫలమును త్యజించి అంటే ఎప్పుడైతే మనకు జ్ఞానులని చెప్తున్నాడిక్కడ. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో బుద్ధి కరెక్ట్‌గా ఉపయోగిస్తాం. ఎలాంటి బుద్ధి? సమబుద్ధి. అంటే మంచినే చేస్తాం. చెడు చెయ్యమన్నా కూడా చెయ్యం. సమబుద్ధి అంటే. చేయడం వల్ల రిజల్ట్ ఏంటిదో తెలుసు. రిజల్ట్ అనుభవించాం. మంచా? చెడా? ఇబ్బందా? బాధనా? ఏంటిదని తెలుసుకున్నాం. ఎప్పుడైతే కర్మఫలములు త్యజించడం అంటే వదిలేయడం. అబ్బా! నేనిప్పుడు ఇది కడుక్కోవడానికే వచ్చాను. ఇదంతా చేయడానికే వచ్చాను. అగో నేను ఈ ప్రచారం జేయడానికొచ్చాను. నేను ఇది ఉంది. ఇవన్నీ వదిలేయి. బాధొచ్చిందా? అవును చేస్తున్నాను కాబట్టే వచ్చింది కదా! దీనికి కూడా యాక్సెప్ట్. అంటే దాన్ని కూడా ప్రేమించడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నేను అన్నది మొత్తంగా పోతుంది. నేను తెచ్చుకున్నాను. నా ద్వారా చేయించబడుతుంది. నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే ఉంటుందో త్యజించడం. కర్మఫలాన్ని త్యజించడం. అంటే దాని రిజల్ట్ త్యజించడం. ఏం జరుగుతుందో తెలియదు. అలా చెయి. అప్పుడు నీకు జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంటే కర్మ బంధంలో నుంచి ముక్తులవుతారు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. ఎందుకంటే మరల లోకంకి రారు. ఎందుకు అంటే కర్మలుండవు కాబట్టి. కర్మ ఫలాలను ఉండవు.
దేని గురించి వాళ్ళు బాధపడడు కాబట్టి కర్మబంధాల నుంచి విముక్తులవుతారు. మరి 52 53వ శ్లోకంలో అంతరార్థం. మోహం అనేది ఊబి నుండి పూర్తిగా బయటపడ్డప్పుడే నువ్వు వినబోవు ఇహపర సుఖములకు సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. ఇంకొక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. మోహం అనేది ఊబి నుండి నువ్వు పూర్తిగా బయటపడ్డప్పుడే. ఇందాక అంతా చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. మోహం ఉంది, తెలిసిపోయింది. మోహం ఉంది కదా, ఫస్ట్ కోరిక వచ్చింది, మోహం వచ్చింది. ఎందుకంటే బంధువులు, నా వాళ్ళు, నేను, అన్న అందరి గురించి ఆలోచించారు కదా, గురువు, తాత అని. దాని ఊబి నుంచి నువ్వు బయటికి రా. ఎవరు నీ వాళ్ళు? ఈ శరీరం నీదా, వాళ్ళ శరీరం మీద, ఈ శరీరంలోనే ఉంటావా? ఉండవు కదా. ఏదో ఒక రోజు ఈ శరీరము లో నుంచి ఆత్మ బయటికి పోతుంది. అది శాశ్వతమైనది, ఇది శాశ్వతం కానిది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినా ఏం చెప్తున్నాడు? నువ్వు ఇంత చెప్పా, నువ్వు మోహంలో ఉన్నావా అంటే ఇంకా నా అన్న దాంట్లో ఉన్నావా, నా వాళ్ళు అన్న ఉన్నావా? అప్పటి వరకు నువ్వు ఆ ఊబిలో ఉన్నావా? ఆ ఊబిలో నుంచి నువ్వు బయటపడినప్పుడే నీకు చెప్పేది. అంటే అంటే ఇంతవరకు విన్నాడు గదా. అది వినబో అంటే ఇంకా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అన్ని క్వెషన్‌లు క్లారిటీ ఇస్తున్నా గదా. నేను ఇవ్వబోయేది, వినబోయేది ఇహపర సుఖములకు సంబంధమైన అంటే ఇక్కడ సంబంధం అన్నాడు గదా. ఇక్కడ ఇక్కడ దొరుకుతుంది నాకు భోగం. ఆ భోగాన్ని నేనేం చేయాలని అడిగాడు. అందరు చచ్చిపోయిన తర్వాత ఆ రాజ్యాలను తీసుకొని నేనేం భోగించెదను? ఓకే. వీళ్ళని చంపాను, నేను స్వర్గానికొయ్యాను. ఆ పాప వ్యక్తితో నేను స్వర్గంలో హాయిగా ఉంటానా? నేను ఉండలేను అని చెప్పాడు కదా. దానికి ఇక్కడ ఇస్తున్నాడు. సంబంధమైన సమస్త భోగం నుండి వైరాగ్యంను పొందగలవు. నీకు వైరాగ్యం రాదు. అంటే నేను ఇంతవరకు చెప్పిన దాన్ని అంటే మోహంలో ఉన్నావా? నీకు అర్థం కాదు. నేను నాది అన్న బంధంలో ఉన్నావా? అటాచ్‌మెంట్‌లో ఉన్నావా? ఇది నీకు అర్థం కాదు. ఇందాక చెప్పింది, తర్వాత చెప్పబోయేది ఇహపరమైన సుఖములది మొత్తం భోగాలకు సంబంధించినది. నీవు వైరాగ్యంను పొందగలవు. అంటే ఏంటిది? క్లారిటీ తీసుకుంటావు. మోహంలో ఉన్నంత వరకు ఏ రోజు క్లారిటీ రాదు. అందుకే కొంతమందికి ఇది మీరు మారండి. ఇది నీ లోపల లోపం ఉంది. దీన్ని చూసుకోండి. దీని లోపల నీ లోపల కామం ఉంది. నీ లోపల అహం ఉంది. నీ లోపల భయం ఉంది అన్నప్పుడు ఏం జెప్తారు? ఇక్కడనే జూస్తారు. పట్టించుకోరు. అప్పుడు రాలేదు, నాకు రిజల్ట్ రాలేదని పిక్కుంటారు. ఏం లాభము? లాక్కుంటుంటారు రాలేదు అని జెప్పని. అంటే ఆ దాంట్లోనే ఉండిపోయారు. ఆ మోహంలోనే ఉన్నారు. మళ్ళా ఆ మోహంలో ఉన్నప్పుడు ఏమెక్కుతాయి? ఈ ఏమి ఎక్కవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే మీ వాళ్ళనే లెక్కనేసుకోండి. ఎంత జెప్పినా చెవిటోడి ముందు శంఖమూదినట్టే అంటారు చూడండి. అలా ఉంటుంది. ఎప్పుడైతే నేను చెప్పింది వింటావో, పక్కన పెట్టేస్తావో, నీకన్ని సమస్త భోగములు అంటే ఏవైతే నువ్వు కావాలనుకుంటే అన్నిటికి వైరాగ్యం వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత 53వ శ్లోకం. నానా విధములైన మాటలను వినుట వలన విలిచితమైన అయోమయమునకు గురైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలంగా, స్థిరంగా ఉన్నప్పుడే న్ నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మలో నిత్య సంయోగము ఏర్పడును. అంటే ఇన్ని ఇంటున్నాడు గదా. నిజమే గదా. అయోమయంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కంగారులో ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ కోల్పోతాం. అంటే చెప్పింది ఏదో కొద్దిగా అర్థమైనట్టుగా ఉంటుంది గానీ, ఇన్‌బాలెన్స్‌గా ఉంటుంది మైండు. అర్థమైనట్టుగానే ఉంటుంది గానీ, అర్థం కానట్టుగానే ఉంటుంది. ఎందుకు అనంటే, ఆ బ్యాలెన్సింగ్ కెపాసిటీ రాలేదు. అలాగే ఇన్ని ఇంటున్నావు కదా. ఇన్ని విన్నప్పుడు నీకు అయోమయం వచ్చింది. అంటే ఇప్పుడు యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ చూడండి. యుద్ధం ఎందుకు చెయ్యమంటున్నాడు? నువ్వు క్షత్రియుడు, నువ్వు యుద్ధం చెయ్యాలంటున్నాడు. చంపేదెవరిని? చచ్చేవాడెవరు? నువ్వెవడు? అలాగే నీ స్వధర్మం ఏం చెప్తుంది? అంటే గందరగోళంలో పడిపోయాడు. అంటే లోపల కృష్ణ పరమాత్మ చేస్తుందంతా ఏమిటంటే తన ఇన్నర్‌లో ఏముంది? ఏముంది? గెలుకుతున్నాడు. బయట నుంచొచ్చిందా? లోపల నుంచొచ్చిందా? అటాచ్‌మెంట్‌లో వచ్చిందా? లేకపోతే కోపం నుంచొచ్చిందా? లేకపోతే నాకేమైనా జరుగుతుందా? దీనివల్ల ఏమన్నా నాకు ప్రమాదమా? అని ఎన్నో రకాలుగా ఆలోచనలొచ్చాయి గదా. ప్రతి ఒక్క దానికి అడుగుకుంటూ చెక్ చేపిచ్చుకుంటున్నాడు. సెల్ఫ్ చెకింగ్ చేపిస్తున్నాడు. అలాగే అతడు ఎంతవరకు జ్ఞాని ఉన్నాడు? ఎంతవరకు తెలుసుకొనున్నాడు? శరీరం అన్న స్థితిలో ఉన్నాడా? పరమాత్మ అంటే తెలుసా? పరమాత్మలో నాలోనే ఉన్నాడన్నది తెలుసుకున్నాడా? ఎంతవరకు జ్ఞానం ఉంది? అని రకరకాలుగా మనిషిని తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అదే జెప్తున్నాడు. నువ్వు అయోమయానికి ఉన్నావు.
బుద్ధి పరమాత్మ యందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే. అంటే ఇప్పుడు ఇంత చెప్పాను కదా, పరమాత్మ వైపు పెట్టు నీ బుద్ధిని. అప్పుడు నువ్వు నేను ఏదైతే చెప్పానో ఆ యోగమును నువ్వు పొందగలవు. అది చెయ్యగలవు. అంతే కదా! మన దగ్గరికి ఎవరైనా వచ్చినా, లేదా మనకు అర్థమై ఉన్నా, దాన్ని మనం ఆచరిస్తేనే కదా తెలిసేది. తెలుసుకోవడం ఒకటి. అంటే శ్రవణం. మననం. అంటే దాన్ని మనం మననం చేసుకుంటూ ఉండడం. శ్రవణం, మననం, ఆచరణ, నిధిధ్యాస. ఈ 4 అంటాం గదా! ఎప్పుడైతే వింటామో, మననం చేస్తామో, ఆచరణలోకి పెడతామో అది లోపలికెళ్ళిపోతుంది. అంటే నేనెంత చెప్పినా కూడా నీకది అర్థం కాలేదా? నువ్వు అయోమయంలో ఉన్నావా? నీకది ఏ రోజుటి కూడా నేను చెప్పేది అర్థం కాదు. నువ్వేం చెయ్యి, పరమాత్మ యందు బుద్ధిని స్థితుడుగా, నిశ్చలముగా, స్థిరంగా ఉండు. ఆ! ఆ బుద్ధిని అంటే సరెండర్ అవ్వు అని చెప్తున్నాడు పరమాత్మకి. అప్పుడే ఈ యోగం పొందుతావు. అనగా నీకు పరమాత్మలో నిత్య శాశ్వత సంయోగం ఏర్పడును. అంతే కదా! ఆ పరమాత్మ గురించి మనకెప్పుడైతే అర్థమవుతుందో, ఏం చెప్తాడు పరమాత్మ అన్నది అర్థమవుతుందో, నీకు నిత్య సంయోగం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. అలా ఇన్ని చెప్పాడు గదా! ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జున వారు కృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు. 54వ శ్లోకంలో. అర్జునుడు పలికెను, "ఓ కేశవ! సమాధి స్థితుడై పరమాత్మను ప్రాప్తి నందిన శ్రితప్రజ్ఞుని యొక్క లక్షణాలేవి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు కూర్చుండును? ఎట్లు నడుచుకుంటును?" అంటున్నాడు. అబ్బా! ఎంత చక్కగా క్లారిటీ అడుగుతున్నాడు చూడు. సమాధి స్థితి అంటే ఇప్పుడు నువ్వు సరెండర్ అవ్వు. సమాధిలోకి వెళ్ళిపో. ఆ పరమాత్ముడిని ధ్యానిస్తూ, ఆ బుద్ధితో పరమాత్మునిలో బుద్ పరమాత్మునితో అనుసంధానం అవ్వనంటున్నాడు. అక్కడ ఏమడిగాడు? తెలుసుకున్నాడు కాస్త. తెలుసుకొని స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలేవి? సరే స్థితప్రజ్ఞతతో ఉండమంటున్నావు కదా! ఆ లక్షణాలేంది? అలాగే అతడు ఎట్లు భాషించును? అలాగే ఎట్లు కూర్చుండును? ఎట్లు నడుచుకుండును? అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? అతడు ఎలా మాట్లాడతాడు? ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుచుకుంటాడు? ఆ వివరాలన్నీ నాకివ్వు. అంటే కృష్ణ పరమాత్మ తెలుసుకున్నాడు. అర్జునులో జ్ఞానముంది. కానీ మోహంలో ఉండిపోయాడు. ఆ మోహంలో ఉండిపోవడం వల్ల అతడు ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఏంటిదన్నది ఒక క్లారిటీ రాలే. ఆ క్లారిటీ కోసమే ఎప్పుడైతే ఇదంతా విన్నాక అతనికి అర్థమైంది. రిపీట్ క్వెషన్ ఏస్తున్నాడు. రిపీట్ క్వెషన్ ఏసినప్పుడు చెప్పు. ఆ ప్రజ్ఞుడు ఎవరు? ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? అని చెప్పని. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. 55వ శ్లోకంలో. శ్రీ భగవానుడు పలికెను, "ఓ అర్జునా! మనసునందలి కోరికలన్నీయు పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతృష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందం పొందిన వానిని శ్రితప్రజ్ఞుడు అంటాడు." శ్రితప్రజ్ఞుడు ఎవరు? ఎలా కూర్చుంటాడు? అంటే ఏందని అనుకుంటున్నాడు. శ్రితప్రజ్ఞుడు అంటే ఎలా కూర్చుంటాడు? ఎలా మాట్లాడతాడు? ఎలా నడుచుకుంటాడు అని. అన్నప్పుడు ఏంటి? మనసునందరి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంటే ఎటువంటి కోరికలు ఉండవు. కోరికలు ఉన్నాయా అంటే లేకుండా ఏమి ఉండవు. పని చేస్తాయి. దాన్ని బ్యాలెన్స్‌గా ఉంచుకుంటాడు. పూర్తిగా తొలగిపోతాయి. పూర్తిగా తొలగిపోవడం అంటే వచ్చినా ఓకే. రాకపోయినా ఓకే. ఉన్నా ఓకే. లేకపోయినా ఓకే. ఎలా ఉన్నా ఈయనే. అంటే యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెన్సీ. అలా కోరికలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎవరిది మనకు డయోజనస్ స్టోరీ తెలిసిది. అతనికి ఏ కోరికలు లేవు. ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలనుకుంటాడు. అతని దగ్గర ఏమైనా ఉందా? ఆనందంగా ఉండడానికి ఏం కావాలి అని చెప్పని అలెగ్జాండర్ అడుగుతారు. ఏమీ లేదు. అయినా నేను ఆనందంగా ఉంటాను. అంటే వస్తే తింటాను. లేకపోతే ఉపవాసం ఉంటాను. నాకు ఇల్లు లేదు. ఇప్పుడు ఈ నది దగ్గర ఉన్నానా? అది నా ఇల్లు. ఒక ఫుట్‌పాత్ పైన ఉన్నానా? అదే నా ఇల్లు. నేను ఆనందంగా ఉంటాను అంటాడు చూడు డయోజనస్ స్టోరీలో. అలా కోరికలన్నీ తొలగిపోతాయి. అరే! నాకు 1,00,000 అడిగా. నా దగ్గర ఇప్పుడు 50,000 వచ్చాయి. ఇంకా 50,000 ఉన్నాయి. రాలే. నేను కోరిక కోరుకున్నా. అది ఇంకా రాలే. అంటే ఏమిటి? నీ దగ్గర స్థితప్రజ్ఞత ఉందా? లేదు. లక్షణాలన్నీ ఇక్కడ చెప్తున్నది. తర్వాత ఆత్మ ద్వారా ఆత్మయందు సంతృష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగం వల్ల ఆత్మానందం పొందిన వారిని స్థితప్రజ్ఞుడు అంటున్నాడు. అంటే డయోజనస్‌లా అవ్వాలి. అంటే అంతటా నేనే ఉన్నాను.
ఇప్పుడు నేను ఫుట్‌పాత్ మీద పండుకొనున్నాను. ఓకే. ఇప్పుడిది నా ఇల్లు. ఆ ఫుట్‌పాతే నా ఇల్లు. ఆ చెట్టు కిందనే నా నీడ నా ఇల్లు. ఈరోజు నేను తింటున్నాను. అంటే నాకింతే ఉంది. కానీ ఎదుటోడు వాడిని కంపేర్ చేసుకుంటే వాడు తింటున్నాడు, నేను తినట్లే. వాడు భోగిస్తున్నాడు, నేను భోగించట్లే. వాడు బాగున్నాడు, నేను బాగుండానంటే స్థితప్రజ్ఞుడు గాదు. ఎందుకంటే అతడు నువ్వే. ఆ చెట్టు నువ్వే. ఆ రాజు నువ్వే. ఆ రాక్షసులో ఉన్నది నువ్వే. మంచివాడిలో ఉన్నది నువ్వే. పరమాత్మవు నువ్వే. పరమాత్మలో ఎవరున్నారు? నేనే ఉన్నాను. నాలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు అన్న సత్యం తెలుసుకున్నవాడు శ్రితప్రజ్ఞుడు. ఆత్మ ద్వారా ఆత్మయందు సంతృష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగం వల్ల ఆత్మానందం పొందిన వాడిని. అంటే అందరిలోనూ ఉన్నాడు. అంతటా ఉన్నది నేనే. ఇంక అంతటా నేనే ఉన్నాను. అందరిలో నేనే ఉన్నాను. అంతా నేనే అనుకున్నప్పుడు ఇంక ఆనందం కాక ఏమొస్తుంది? నేను, నాది. వాడు, నేను అన్నప్పుడు ఏ రోజు రాదు. అతడు ఆనందంగా ఉన్నాడా అంటే, ఆనందాన్ని నువ్వు తీసుకో అని అంటాం ఎప్పటికైనా. ఎందుకు రాదు ఆనందం అంటే, అతన్ని వేరుగా చూస్తున్నావు. నేను వేరుగా చూస్తున్నాను. అప్పుడెక్కడుంటుంది? ఉండదు. కాబట్టి ఆ ఆనందం రాదు. అదే పరమాత్మ నాలోను ఉన్నాడు, అతనిలో ఉన్నాడు. అతడు భోగిస్తున్నాడు. అతడు ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందాన్ని నేను ఆనందంగా తీసుకుంటాను అని అనుకున్నప్పుడు, నాకు లేకపోయినా సరే అతని ఆనందాన్ని చూసి నేను ఆనందపడతాను. అని ఎప్పుడైతే మన లోపల అది వచ్చిందో మనకు శ్రితప్రజ్ఞత మనకు వచ్చినట్టు. దీంట్లో మాస్టర్స్ నేనొక చిన్న డ్రీమ్ చెప్తాను. నాకు దాదాపు 1 ఇయర్, 1 ½ ఇయర్ 1 ఇయర్ దాటిపోయిందనుకుంటా. ఒక డ్రీమొచ్చింది. నా సోల్‌కి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. నా జీవాత్మకు. ఆ డ్రీమ్‌లో ఏంటిదంటే, నేను ఒక మేడము ఒక 4, 5 మందిమి ఒక దగ్గర కూర్చున్నాం. సద్గురు మాస్టర్స్‌మి. అయితే ఒకతనొచ్చి అక్కడ ఏం చెప్పాడు, వంశీ సార్‌ది కర్మచక్రం బుక్ ఉంది కదా! స్వప్న రహస్యాలు ఇవన్నీ సార్‌కు చెప్పే అవసరం లేదంట. చెప్పకూడదంట. నిషేధించారంట అనంటారు. అంటే అయ్యో! అవునా! అని చెప్పని నేను కంగారుగా పరిగెత్తుతున్నాను. ఇంకెవరుంటారు ఆంక్షలు పెట్టేవారు? ఒక సార్ గురించి నా మైండ్‌లో ఉందన్నట్టు. వాళ్ళే కదా సార్‌కి కర్మ సిద్ధాంతము, కర్మలు లేవంటారు, అది అంటారు కదా! అని చెప్పని ఇంకా వాళ్ళే చెప్పకుండా అడ్డు పెట్టినట్టున్నారని ఆలోచిస్తున్నాను. అలా నేను మెట్లెక్కి నడుచుకుంటూ పోతే ఒక మేడం కనిపిస్తుంది నాకు. నాకు దగ్గరగా ఉన్న మేడం. ఆమె ఏం చేస్తుంది, అయ్యో! సార్‌ని కర్మచక్రం బుక్కు, స్వప్న రహస్యాల బుక్కు చెప్పొద్దని చెప్పని ఆపేస్తున్నారు అని చెప్పని ఆమె ఏడుస్తుంది. బాధైతుంది. అయితే నాకొక నిమిషంలో అవునా! ఇప్పుడు నేను ఏడవాలనా? అంటే ఏడుస్తేనే సార్ అలా కష్టం ఉన్నందుకు ఉన్నట్లా? నాకు ఏడుపు రావట్లేదు అక్కడ అని ఆలోచిస్తున్నాను. ఏంటిది ఇంతకి ఏం జరుగుతుందని. అలా ఆమెను జూస్తున్నాను. అయితే అక్కడ ఒకరు కూర్చున్నారు. ఒకరు కూర్చొని సారు ముందల కూర్చొనున్నాడు. సారు ముందల కూర్చొని ఉండి, "ఆ బుక్కులు నువ్వు చెప్పే అర్హత నీకు లేదు. ఆ బుక్స్ ఇచ్చేసేయి" అని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ ఒక్క నిమిషంలో వంశీ సార్ ఏం జేశాడు, ఆ బుక్స్‌లు అతనికిచ్చేశాడు. ఇచ్చిన తర్వాత సరే ఓకే అని చెప్పని లేచి నడుచుకుంటూ వస్తున్నాడు. నేను పక్కన నిలబడి నడుచుకుంటూ వచ్చాను. "ఏంటిది సార్ ఇలా బుక్కులు చెప్పకూడదని చెప్పని మీరు చేయకూడదని లాగేసుకున్నారు. ఇది తప్పు కదా సార్" అనంటే, "సరే ఏం చేద్దాం? అది చెప్పొద్దన్నారు కదా! చెప్పకుండా ఉందాం ఏమవుతదని" నవ్వుకుంటూ కిందకి దిగుతున్నాను. దిగుతుంటే ఒక్క నిమిషంలో సార్‌ని ఇలా నేను ఫోకస్ చేస్తున్నాను. ఫోకస్ చేసి ఇది కదా శ్రితప్రజ్ఞత అంటే. అంటే ఎటువంటి సందర్భంలో, ఏ సమయంలో కూడా కుంగిపోకుండా ధైర్యంగా ఉంటూ అన్నీ వదిలేసాడు గదా! శ్రితప్రజ్ఞత అంటే నేను సార్‌ని చూసి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అలా నాకు డ్రీమొచ్చింది. ఇప్పుడు ఇది చదువుతూ ఉన్నప్పుడు నాకనిపించింది. నిజమే కదా! శ్రితప్రజ్ఞత కావాలంటే ఎవరిని చూస్తామంటే గురువుల ద్వారానే మనకందుతుంది ఆ జ్ఞానం. ఏ సమయంలో, ఎటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పాను. అంటే ఇక్కడున్న నాకు తెలుసు. కానీ నా జీవాత్మకి ఇంకా అది పొందలేదు కాబట్టి మాస్టర్స్ ఆ డ్రీమ్ ఇచ్చినప్పుడు నువ్వెంత కలిగి ఉన్నావు. ఆ స్థితప్రజ్ఞతను. మనకు గూడా ఇక్కడ కొన్ని సార్లు అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కదా! ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు మనకు గావాల్సిన ఇప్పుడు నాకు అవసరం ఉన్న గురువు దగ్గరికి నేనున్నాను. ఎన్నో మాట్లాడుతున్నా ఒకసారి ఒక కన్‌ఫ్యూజనో, లేదా ఒక బాధనో, లేదా ఏంటిదని ఒక క్వెషన్ వస్తుంటది గదా! ఆ క్వెషన్‌లన్నిటికి మాస్టర్స్ నాకు కలదారి నివృత్తిచ్చాడు. అంటే ఎలా ఉంటాడు స్థితప్రజ్ఞతుడు అని చెప్పానన్నప్పుడు.
అంటే సార్ ద్వారానే ఇది వచ్చింది కాబట్టి అక్కడ నేను అలా ఆలోచిస్తున్నాను. ఇది సార్ ద్వారా వచ్చింది గదా! సార్ ఇచ్చాడు గదా! సారే పబ్లిష్ చేసి ఇంతమంది జీవితాల్లో మార్పునిస్తున్నాడు గదా! ఎందుకు వీళ్ళు ఆంక్షలు విధిస్తున్నారు? వద్దు అన్నప్పుడు. అంటే ఏమి లేకుండా బయటకొచ్చాడు. అంటే అలా తయారవ్వాలి అని అనుకున్నానక్కడ. ఇక్కడ అదే ఉంది 56 శ్లోకంలో. దుఃఖములకు కొంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తిని, భయ క్రోధములను వీడినవాడను అయినట్టి మానవశీలుడను శ్రితప్రజ్ఞుడు అనబడును. అంటే శ్రితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? దుఃఖాలకు కృంగిపోడు, సుఖాలకు పొంగిపోడు. దుఃఖమొచ్చిందా బాధపడడు, విచారించడు. కానీ మనకొస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. అంటే శ్రితప్రజ్ఞత ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇవన్నీ వచ్చి పడిన తర్వాతనే శ్రితప్రజ్ఞత వస్తుంది. ఎందుకు నాకిన్ని ప్రాబ్లమ్స్? నాకెందుకిన్ని ప్రాబ్లమ్స్? ఎందుకు నాకు పోవట్లేదు అంటే ఇంకా నీలో స్థితప్రజ్ఞత రాలేదు కాబట్టే వస్తుంది. ఎప్పుడైతే నీకది వచ్చిందో కొద్ది కొద్దిగా నువ్వు నేర్చుకుంటుంటే అంటే దెబ్బలు పడతాయి అంటాం చూడండి. అట్లా దెబ్బలు పడ్డ తర్వాత పడంగా బ్యాలెన్సింగ్‌లోకొస్తుంది. కష్టాలు, నష్టాలు ఎందుకోసం వస్తాయంటే ఈ స్థితప్రజ్ఞత కోసమే. అంటే పడి స్ట్రాంగ్ అయిపోయుంటారు గదా! ఇంక దేనికి చలనం ఉండదు. చలించదు. ఇందాక చెప్పుకున్నాం. ఆత్మ ఎలా ఉంటుంది? ఏ దానికి చలించదు. చచ్చిపోయిండ్రంటే ఏమనదు. ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. ఏది లేదు. ఎమోషన్ లేదు, ప్రేమ లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. కేవలం ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటుంది. అలా మనం తయారవ్వాలనుకున్నాం కదా! ఆత్మలా జీవించాలంటే అలా ఉండాలి కదా! అంటే ఆశ్రిత ప్రజ్ఞత రావాలంటే ఎలా వస్తుంది? దెబ్బలు పడితేనే వస్తాయి. కష్టాలు పడితేనే వస్తాయి. కష్టంలో నుంచే జ్ఞానము. భోగంలో నుంచి భోగమొస్తుంది. అంటే ఏంటిది? ఎంజాయ్‌మెంట్ ఒస్తుంది. ఆ ఎంజాయ్‌మెంట్ నుంచి ఏం నేర్చుకుంటాం? భోగం అనుభవిస్తాం. అంటే ఫెసిలిటీస్ ఉంటాయి. అంతే. కానీ దాని నుంచి నేర్చుకునేది ఏమి ఉండదు. ఎప్పుడైతే ఒక సమస్య వచ్చిందో, ఆ సమస్యలో నుంచి జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానం నుంచి శ్రిత ప్రజ్ఞత అన్నది వస్తుంది. అందుకనే సుఖములకు పొంగిపోడు అంటున్నాడు. అబ్బా! నాకు సుఖమొచ్చింది. నాకు పదవొచ్చేసింది. నాకు లక్షలొచ్చాయి, కోట్లొచ్చాయంటే దానికి గూడా పొంగిపోడు. అలాగే ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడు. దేని యందు ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉండదా అంటే ఉంటే ఉంటుంది ఆ సమయానికి. తర్వాత డిటాచ్ అయిపోవడం. ఇప్పుడు ఫుడ్డొచ్చింది నీకు. ఓ 10 రకాల ఐటెమ్స్ ఒచ్చాయి. ఆ ఆసక్తి ఉందా అంటే ఉంది. లేదంటే లేదు. ఇప్పుడు తినాలనిపించింది. నీకొచ్చింది. తిన్నావు. లేదు ఇప్పుడు దీని యందు నాకు ఆసక్తి లేదా? వదిలేస్తా. అంటే ఎలాగైనా ఓకే అనే విధంగా. భయక్రోధములను వీడినవాడు. భయముండదు. అలాగే క్రోధము ఉండదు. అంటే కోపము ఉండదు. అలాంటి వాడినే మనశీలుడని శ్రితప్రజ్ఞుడు అనబడును. చెప్పాడు గదా! శ్రితప్రజ్ఞుడు అంటే ఎవడంటే ఆళ్ళ లక్షణాలు అడుగుతున్నాడు. అంటే శ్రితప్రజ్ఞునిది 4 శ్లోకాలలో చెప్పాడు. తరువాత 57వ శ్లోకం. దేని యందు మమతాశక్తులు లేనివాడనను, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనిగాని వాడగు అగు పురుషులను శ్రితప్రజ్ఞితుడు అంటాడు. అంటే శ్రితప్రజ్ఞుడు అంటే లక్షణాలు అడుగుతున్నప్పుడు ఇలా ఉంటాడు శ్రితప్రజ్ఞుడంటే. మళ్ళీ ఇవన్నీ అర్జునులకొచ్చాయా? అన్నీ ఫేస్ చేస్తున్నాడా? దుఃఖమొచ్చింది, కోపమొచ్చింది, క్రోధమొచ్చింది, భయమొచ్చింది, నాది అన్నదొచ్చింది, సంపదల మీదొచ్చింది, రాజ్యం మీదొచ్చింది, చావు మీదొచ్చింది, అందరి మీదొచ్చింది. వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలి అంటే ఇలానే ఉండాలి, ఇలా ఉంటాడు అని చెప్తున్నాడు. దేని యందు మమతాశక్తులు లేవు. మమత లేదు. ఎవ్వరి మీద మమత లేదు. ఏ రకమైన ఆసక్తులు లేనివాడు. అనుకూల పరిస్థితుల యందు హర్షము. అంటే అనుకూలంగా ఉన్నాయా? పరిస్థితులన్నీ చక్కబడ్డాయా? నీకు హ్యాపీగా ఉన్నావా? దాని యందు గూడా ఉంటాడు. ఇంతకుముందు కష్టములందు, ధ్యాని యందు గూడా ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఇప్పుడేంటిది? అనుకూల పరిస్థితుల యందు హర్షము. మంచిగా అనిపిచ్చిందా? హ్యాపీగుంటాడు. మళ్ళీ ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషమును మొదలగు వికారం లోనుగాడు. అంటే ప్రతికూల పరిస్థితులు. అంటే నీ సమయం కాదు. సరైన సమయంలో హ్యాపీగా ఉంటారు. సరికాని సమయంలో కూడా ద్వేషమునకు వెళ్ళడు. అంటే వికారములకు వెళ్ళడు. ఎటువంటి ఎమోషన్‌కు లోనుగాడు. అగువాడిని శ్రితప్రజ్ఞుడు అనబడును అని చెప్పాడు. మరి లాస్ట్‌ది 58వ శ్లోకంలోని అంతరార్థం. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్టుగా ఇంద్రియములను, ఇంద్రియ అర్థముల నుండి అన్ని విధములా ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్టు భావించవలెను. అంటే
స్థితప్రజ్ఞుని బుద్ధి ఎలా ఉండాలి అనంటే, తాబేలు తన సమస్త అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొని స్థిరంగా ఉండును. అట్లే సమాధి కాలమునందు సాధకుడు సమస్త భోగముల సమస్త ఇంద్రియ వ్యాపారములను వాటి శబ్దాది విషయ భోగముల నుండి ఉపసంహరించుకొనును. ఏ ఇంద్రియం కూడా ఏ భోగం వైపు ఆకర్షితం గాక ఆ ఇంద్రియముల యందు మనోబుద్ధులను చెల్లింపజేయు శక్తి తొలగిపోయినచో ఆ స్థితినే తాబేలు వలె ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండును ఉపసంహరించుట యందురు. అంటే ఏంటిది ఇక్కడ అంటే, తాబేలు తన సమస్త ఇంద్రియములను అంటే ఎలా ముడుచుకుంటుంది? తన సమస్త ఇంద్రియాలు తనకున్న కాళ్ళు, చేతులు ఇవన్నీ తాబేలుకుంటాయి కదా! అన్నీ లోపలికి ముడిచేసుకొని ఉంటుంది. అలాగే మనలో ఉన్నవి అంటే బయట ఉన్నవి, బయట బాహ్యంలో ఉన్నవన్నిటిని కూడా ఏ దానికి చెల్లించకూడదు. ఇది చూసి ఇది టెంప్ట్ అవుతామా? ఈ ఈ మాట అంటే ఎమోషన్ అవుతామా? ఈ పొగడ్త ఉంటే పైనికి లేస్తామా? చెవులతో ఏదైనా విన్నామంటే బాధపడతామా? ఎదుటివాడు ఎవడైనా మనల్ని తిట్టాడంటే మనం తిడతామా? ఎదుటివాడు ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, ఓ అని మనం సంబరపడిపోతామా? అంటే ఇవన్నిటిని బాహ్యంలో ఉన్న వాటిని చూస్తూ ఉంటాడు. లోపలికి ఏ రకంగా కూడా తీసుకోడు. అది మంచి కానీ, చెడు కానీ. అంటే ఎలా? సాక్షిగా ఉంటాడు. అంటే బాహ్య ఇంద్రియములను కంట్రోల్‌లో బెట్టుకొని, అంతరింద్రియములను కూడా కంట్రోల్‌లో ఉంచుకుంటాడు. మెయిన్‌గా. ఏంటిదంటే ఇంద్రియములందిను అన్నియు తన వశంననుందు ఉంచుకొనిన వాని మనస్సు, బుద్ధి విషయములపై ఏ విధముగా ఆకర్షితములు కావు. అంతే కదా! మనం ఆకర్షిస్తున్నామా లేదా? వాటి వైపు పరిగెత్తుతున్నామా లేదా ఆలోచించుకుందాం. కోరికల వైపు. అంటే నీ కళ్ళు చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి. నోరు చెప్తుంది. ముక్కు పీలుస్తూ ఉంది వాసనలకు. అందుకే నాన్ వెజ్ తినే వాళ్ళకు స్మెల్ పీల్చిందాడే ఆ వాసనొచ్చి తినాలనిపిస్తుంది అనంటారు. అంటే ఇంకా ఆ వాసనన్నది నీ ఇంద్రియంలో కంట్రోల్ కాలే. బాహ్యంగా అనుకున్నాం. ఎప్పుడైతే కలలో చూపిస్తున్నప్పుడు తింటూ ఉంటాం. అంటే ఇంకా లోపలిది క్లీన్ కాలే. అంతరేంద్రియములు. అంటే ఆ వాసనలు ఉన్నాయి. ఇప్పుడు కండ్లతో ఒక వస్తువులను చూసాం. ఒక కార్‌ని చూసాం. ఏమైపోయాయి? లోపలికెళ్ళిపోయాయి. ఒకరు కార్‌లో 10,00,000 కారులో పోతున్నారు. అబ్బా! నాకు లేదే 10,00,000 కారు అని అనుకుంటాం. అంటే ఏమైంది? నీ లోపలికి తీసుకున్నావు. ఏమైంది నీకిక్కడ? కోరికొచ్చింది. అప్పుడేం జేస్తావు? అబ్బా! నేను 10,00,000 కార్‌లో ఎప్పుడు తిరుగుతాను? ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను? అందరిలా ఎలా ఉంటాను? అనుకున్నప్పుడు ఏం చేస్తాను తెలుసా? మన లోపల ఉన్న మనోప్రపంచం అంటే మనసు ఉన్న ప్రపంచం ఒకటి కలల ద్వారా ఉంటుంది చూడండి. అక్కడికి వెళ్లి ట్రావెల్ జేసొస్తాం. అంటే ఏంటిది? కోరికను లోపలికి తీసేసుకున్నాం. తీసేసుకోవడం వల్ల అది ట్రావెల్ చేస్తాం. ఇది ఏంటిది? బాహ్యానికి సంబంధించింది. దీనివల్ల నీకేం జరుగుతుందంటే, నీకేదైతే కావాలనో దానికి అడ్డు ఉంటుంది ఈ కోరికలు. అసలైనది కావాలి కదా! అసలు దాని గురించి కాకుండా కొసరుని జూస్తున్నాం. కాబట్టి నీ కంట్రోల్‌లో, నీ ఆధీనంలోను ఉంచుకో. బాహేంద్రియములు, అంతరేంద్రియములు. బాహ్యంని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్‌లో ఉంచుకుంటావో, ఆటోమేటిక్‌గా ఇంద్రియేంద్రియములు అంటే లోపల ఉన్న దాంట్లల్లో స్ట్రాంగ్‌నెస్ ఒస్తుంది. నీకు బాహ్యంలో స్ట్రాంగ్ లేనప్పుడు అంతర్యంలో ఎలా వస్తుంది? అది చెప్తున్నాడు. అందుకనే ఇంద్రియములను, ఇంద్రియార్థములను నుండి అంటే ఆ విషయాల నుండి అంటే ఇప్పుడు నీకు బయట వచ్చే కోరికలు ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఇప్పుడు నీకు ఒక మనిషిని కొడుతున్నాడు. ఆడు చంపేస్తున్నాడు. అయ్యో! నా వాడిని చంపేస్తున్నాడని నీ కళ్ళు, నీ బాడీ లేదా నా వాళ్ళు చనిపోయారని చెప్పని ఎప్పుడైతే నీ బాహ్యంలో దోతుందో లోపల ఉన్న అంతర్యంలు గూడా బ్యాలెన్స్‌గా ఉండవు. దీన్ని కూడా నువ్వు ఇలా శ్రిత ప్రజ్ఞితిగా ఉండు. నువ్వు చూస్తూ ఉండు. ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉంటావో, నీ లోపల ఉన్న అంతరేంద్రియములు కూడా బ్యాలెన్సింగ్‌గా ఉంటాయి. అందుకే ఉపసంహరించుకొని పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్టు భావించవాలి. ఏమవుతుంది? ఎటువంటివి ఇబ్బంది పడము. ఎటువంటి ఎమోషన్స్ గావు. బుద్ధిని స్థిరంగా ఉంచుకుంటాం. మెయిన్ ఇక్కడ మనం చేపిచ్చేది ఏంటిదంటే బుద్ధి. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం. అంటే కాని నిర్ణయం, సరైన నిర్ణయం. సరికాని కాలం, సరైన కాలం అంటారు. సరికాని కాలంలో తీసుకున్న నిర్ణయాలు బుద్ధిని ఉపయోగించకుండా తీసుకునేది. సరైన కాలం ఒకటొస్తుంది. సరైన కాలంలో మన బుద్ధిని ఉపయోగించుకొని తీసుకునే నిర్ణయాలు మనకు లాభముంటాయి. సరికాని కాలంలో సరిలేని బుద్ధితో చేసుకున్న నిర్ణయాలు ఎదుటివానికి ఇబ్బందవుతాయి. నీకు ఇబ్బందవుతాయి.
అంటే ఆశ్రిత ప్రజ్ఞుడిని లక్షణాలు చెప్తున్నాడు. ఎలా ఉండాలి? స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? అతడు ఎలా ఉంటాడు? ఎలా నడుచుకుంటాడు? ఎలా మాట్లాడతాడు? ఎలా వ్యవహరిస్తాడు? ఆశ్రిత ప్రజ్ఞత మనం పెంచుకోవాలి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.